దోస్తులు కూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందని అంటారు. అదే మహాలక్ష్మి ఒక అమ్మ ముందట యమపాశమై నిలబడితే అమ్మ గుండె తట్టుకుంటుందా? అస్సలే తట్టుకోదు. అసలు ముచ్చట ఏందంటే 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. వీళ్ళమ్మ ఆ పోరాడికి 3, 4 సార్లు వార్నింగ్ ఇస్తుంది. అరే వారి మా అమ్మాయి జోలికి రాకురా అని. అయినా వినకపోతే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తుంది. పోలీసు వాళ్ళకి భయపడే అయినా కానీ మా అమ్మాయి జోలికి రాకుండా దూరంగా ఉంటాడు వచ్చి అనుకొని పోలీసు వాళ్ళు కూడా పిలిపించి ఆడికి కౌన్సిలింగ్ ఇచ్చి బెదిరించి తోలేస్తారు. ఆడిని అటు తోలేస్తారు, వీళ్ళని ఇంటికి తోలేస్తారు. ఇంటికి వచ్చినాకలా ఈ పోరి ప్రేమించినోడికి ఫోన్ చేసి మా అమ్మ ఉంటే మనం కలిసి ఉండము, పెళ్లి కూడా కాదు, మా అమ్మని అడ్డు తొలగించేద్దాం అంటే చంపేద్దాము అని ఆ పోరాన్ని రెచ్చగొట్టి పిలిపించి గొంతొత్తి చచ్చిపోయింది అనుకొని ఇడిసగట్టి పోతారు. మళ్ళీ ఈ పోరికి డౌట్ వచ్చి చూసి కదులుతున్నదని మళ్ళా పోరాడిని ఫోన్ చేపించి పిలిపించి సుత్తెబట్టి కొట్టి కొట్టి చంపేపిస్తుంది. అంటే చూడు, 2 నెలల ముందు పరిచయం అయినోడి కోసము 9 నెలలు మోసి కని పెంచినోళ్ళని ఇట్లా చంపే అంత పగలు పెంచుకుంటుండ్రు. చూడుండి ఎటు పోతున్నది సమాజము అర్థమైతలేదు. ఇలాంటి వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయాలా, లేకపోతే ఇంకా నలుగురు నేర్చుకుంటారు ఇలాంటి కథలు. ఇలాంటి వాళ్ళకు ఎట్లాంటి శిక్షలు అంటే వీళ్ళు భూమి మీద బతికే అర్హత కూడా లేదు నా దృష్టిలో మాత్రము. మీరేమనుకుంటుందో చెప్పుండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో